హాయ్ గాయ్స్, ఈరోజు కుబేరా మూవీ యొక్క మూవీ రివ్యూ అనేది చూద్దాం. ఈరోజు ఆ సినిమా నేను మార్నింగ్ చూశాను. సో దీనికి సంబంధించిన కొన్ని నా యొక్క అభిప్రాయాలను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ మన స్టోరీ లైన్లోకి వస్తే, ధనుష్ పోషించిన దేవా అనే చిన్నప్పుడు తల్లిదండ్రులు కోల్పోయి అనాథగా తిరుపతిలో బిచ్చగాడుగా ఉంటాడు. తనని ఇప్పుడు నీరజ్ చోప్రా అనే ఒక విలన్ దీన్ని తీసుకొని వెళ్ళి ఒక పెద్ద కుంభకోణంలో ఇరికించాలని చూస్తాడు. సో దీనికి మన నాగార్జున బాగా హెల్ప్ చేస్తాడు అనమాట. తిను ఒక సిబిఐ ఆఫీసర్, తిను హెల్ప్ చేస్తాడు. ఈ సినిమా ఇలా రన్ అవుతున్న టైంలో మనకి దేవా అనే అతను, అంటే మన ధనుష్ ఇక్కడ నుంచి తప్పించుకుంటాడు. తను దొరుకుతాడా, అసలు కుంభకోణం దేని గురించి, ఎందుకు చేస్తున్నారు అనేది మనం నెక్స్ట్ సినిమాలో చూస్తే తెలుస్తుంది. రిమైనింగ్ స్క్రీన్స్ అని మీకు అందులోని క్యారెక్టర్స్ అనేవి అవుతాయి. తర్వాత మనం ఇందులో బేసికల్లీగా నాగార్జున అండ్ ధనుష్, తర్వాత మనకి రష్మిక, ఈ ముగ్గురు కలిపి తర్వాత ఈ ముగ్గురు మీద నడుస్తుంటుంది. రష్మికకి ఇంకా సీన్స్ చాలా తక్కువ ఉన్నా సరే చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. మొత్తం మనకి స్క్రీన్ ప్లే ఎలా అయితే నడుస్తుందో మ్యూజిక్ బీజిఎం కూడా అంతే ఇంటెన్సివ్గా ఉంది సినిమాలో. మనం ఇంకా ప్రతి క్యారెక్టర్తో పాటు మనం మూవ్ అవుతాం. ఇక్కడ ధనుష్తో మనం ఉండం, దేవా అనే క్యారెక్టర్లోనే మనం చూస్తాం ధనుష్ని. సో అంత ఇంపాక్ట్ఫుల్గా తన ఇమేజ్ని కూడా పక్కన పెట్టి మనకి ఈ సినిమాలో చేశాడు. క్యారెక్టర్లో తను ఇమిడిపోయాడు అనమాట. ఒక బిచ్చగాడుగా ఎలా అయితే చేస్తాడో, ఎలాగైతే ఆ క్యారెక్టరైజేషన్ అనలైజింగ్ ఎలా ఉందో ప్రతిదీ కూడా శేఖర్ కమ్ముల స్క్రీన్ ప్లేలో తను బాగా చూపించాడు. ఇంకా రీసెంట్గా మనకి ఆ డైలాగ్ కూడా వేశాడు, మంచి క్యారెక్టర్, మంచి డైరెక్టర్ అని చెప్పేసి నేను ఇస్తే నన్ను అమ్మా అయ్యా అని అడుకునేలాగా చేశారు అని చెప్పేసి అన్నట్టే ఉంటుంది నిజంగా సినిమా మొత్తం. ఆ టేకింగ్ కూడా చాలా ప్లస్ పాయింట్లో అని చెప్పాలి. ఇందులో మోస్ట్లీ ప్లస్ పాయింట్స్ అనేవి నేను మాట్లాడాలనుకుంటున్నా. అందులో ఇది లిటరల్లీ కొత్త కాన్సెప్ట్. తర్వాత ఆకట్టుకునే కథనం ఉంది ఫుల్. తర్వాత హీరో విలన్ యొక్క మనకి అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు ఉంటాయి, రియలిస్టిక్ ఎమోషన్స్ ఉంటాయి. తర్వాత ఇందులో మోస్ట్ ఇంటెన్సివ్ బీజిఎం ఉంది. దేవిశ్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేమస్ ఫర్ మా సాంగ్స్, గట్టిగా కొడతాడు. అలాంటిది ఇంటెన్స్ బీజిఎం కూడా ఇందులో పర్ఫెక్ట్గా ఇచ్చాడని చెప్పుకోవాలి. తర్వాత రష్మికకి చిన్న క్యారెక్టరే కానీ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. ఇందులో కూడా యాజ్ యూజువల్గా మైనస్ పాయింట్స్ ఉంటాయి. ప్రతి సినిమాలో మైనస్ పాయింట్స్ ఉంటాయి, ప్లస్ పాయింట్స్ ఉంటాయి. కానీ యాజ్ ఏ ఆడియన్గా మనం సినిమాని ఎంజాయ్ చేయాలి. మైనస్లు ప్లస్లు పక్కన పెడితే మనం సినిమాని ఎంజాయ్ చేయాలి. ఎందుకు వెళ్తాం సినిమాకి? ఒక డిఫరెంట్ స్టోరీ, మనకు సంబంధించిన ఎన్వైర్న్మెంట్ కాకుండా ఒక కొత్త ప్రపంచానికి వెళ్ళి మనం చూడాలనుకుంటాం. సో అదే రీతిగా ఇది ఒక డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ. మీకు శేఖర్ కమ్ముల మూవీస్ని మీరు చూసుంటే ప్రతి మూవీ యొక్క రియలిస్టిక్గా ఎలా ఉంటుందంటే రిలేషన్షిప్స్, లవ్, తర్వాత సోషలైజ్గా ఎలా ఉండాలి, తర్వాత సోషల్ యొక్క ఇష్యూస్ ఏంటి, సొసైటీ యొక్క ఇష్యూస్ ఏంటి, ఇవే ఎక్కువ చెప్తారు. లీడర్ మూవీ అనే కానీ, ఆనంద్, గోదావరి ఇలాంటి మూవీస్, లవ్ స్టోరీ, ఫిదా ఇలాంటిలో. కానీ ఆయన పక్కా డైరెక్షన్ నేరేషన్ నుంచి పక్కకు వచ్చేసి వేరే టైప్ స్క్రీన్ ప్లేని చెక్ చేసుకొని అందులోంచి తీయడం అంటే చిన్న విషయం కాదు. ఆ స్క్రీన్ ప్లేకి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కటి తను ఎంత మనసు పెట్టి చేశాడనేది మనకి సినిమాలో తెలుస్తుంది. ఇందులో యాజ్ యూజువల్గా మైనస్ పాయింట్స్ వచ్చేసి లైక్ కొంచెం స్లో డౌన్ ఉంటుంది, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ లైక్ ఇన్కన్వీనియన్స్ సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. కామెడీ అయితే తక్కువ ఉంటుంది. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఎంజాయ్ చేశాను. లైక్ మన లైఫ్ థీమ్ నడుస్తుంది అనమాట. డబ్బు గురించి ఒక బెగ్గర్ వర్సెస్ ఒక బిజినెస్ టైకూన్ ఎలా అయితే గొడవ పడతారు, ఏంటి అసలు డబ్బు గురించి ఎందుకు చేస్తారు అని చెప్పేసి. ఆ తర్వాత ఇందులో మోస్ట్లీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పుకోవాలి. ఫస్ట్ థ్రిల్లర్ ప్లస్ డిఫరెంట్ కాన్సెప్ట్. చివరికి ఏం జరుగుతుందో అనేది మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. సినిమా మళ్ళీ ఫోన్లో చూసి ఇలాంటి చూడడం కన్నా థియేటర్ ఎక్స్పీరియన్స్ పర్ఫెక్ట్ అనమాట. ఈ మూవీ కంపల్సరీ మీరు థియేటర్లోనే చూడాలి. ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కుబేరా మూవీ మీకు చూసిన వాళ్ళైతే ఎలా ఉందో చూసి చెప్పండి. ఒకవేళ చూడని వాళ్ళైతే ఎప్పుడు చూడాలనుకుంటున్నారో కామెంట్స్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.